Hello guys, welcome to Math Class 6 Counting Numbers. సో ఆల్రెడీ మనం కొన్ని క్లాసెస్ చెప్పడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకి క్లాస్ 6 అండి, కౌంటింగ్ నెంబర్స్. ఓకేనా, అంటే అంకెల్ని లెక్క పెట్టడం. ఏంటి అసలు ఈ కౌంటింగ్ నెంబర్స్ అంటే? సో ఎన్ని నెంబర్లు ఉన్నాయో ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయో మనం చెప్పాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 నుంచి 1 to 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 1 2 3 4 5 కదా. సో ఇక్కడ అన్నిటికి ఎంత గ్యాప్ ఉంది? ఒకటే గ్యాప్ ఉంది, అంటే 1 2 3 4. సో ఇలా గ్యాప్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, కౌంటింగ్ నెంబర్స్కి నేను ఇంకా అంటే సబ్జెక్ట్ కాకుండా ఇంకా డైరెక్ట్గా అటాక్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 1. ఓకేనా, లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. యాక్చువల్గా డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఇక్కడ రాయలేదు, కానీ ఇక్కడ డిఫరెన్స్ కానీ మనకి తేడాగా ఉంటే గ్యాప్ వాల్యూ కూడా రాసుకోవాలి. ఓకేనా, ప్లస్ 1. ఈ యొక్క ఫార్ములా తెలుసుకోండి చాలు. ఈ కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 5. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 5. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1. ఓకేనా, అంటే 5 మైనస్ 1 ప్లస్ 1 కదా, అప్పుడు ఏమవుద్ది? 5 అవుద్ది. ఓకేనా, సో ఇక్కడ ఎల్ ఏదైతే ఉందో, ఎల్ అంటే లార్జెస్ట్ నెంబర్, ఎస్ ఏదైతే ఉందో ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ నెంబర్స్ చూసారనుకోండి. ఎలాగా? ఇప్పుడు 2 4 6 8 ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగాడు అనుకోండి. మీరు ఏం చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ చూడండి, నెంబర్కి మధ్యలో గ్యాప్ చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, నేను ఏం చెప్పాను ఫార్ములా? కౌంటింగ్ నెంబర్స్ అంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై గ్యాప్ వాల్యూ ప్లస్ 1 అని చెప్పాను కదా. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 8 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ 2 డివైడెడ్ బై గ్యాప్ వాల్యూ 2 ప్లస్ 1. ఇక్కడ 8 మైనస్ 2 అంటే 6/2 ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 మనకి 4 వస్తుందన్నమాట. సో ఈ విధంగా కౌంటింగ్ నెంబర్స్ అనేవి మనం చెయ్యాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇలాంటి వాటి మీద మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. అయితే ఇక్కడ మీరు చిన్నది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా క్వశ్చన్స్ ఇలాంటివి సాల్వ్ చేసినప్పుడు ఫైండ్ ద నెంబర్స్ బిట్వీన్ ఫ్రమ్ అంటాడు. కొన్నిసార్లు ఫ్రమ్ అంటాడు క్వశ్చన్లో, కొన్నిసార్లు ఏంటంటే బిట్వీన్ అంటాడు అన్నమాట. అంటే బిట్వీన్ అంటే మధ్యలో. ఓకేనా, సో బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో అంటాడు. కొన్నిసార్లు ఫ్రమ్ అంటే నుండి, తెలుగులో వారికి నుండి అంటారు. సో ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైనా ఫ్రమ్ అన్నప్పుడు దీనికి మీరు L-S+1 అని యూజ్ చేయండి. ఓకేనా, సో ఫ్రమ్ అని అడిగినప్పుడు, సో బిట్వీన్ అని అడిగినప్పుడు L-S-1 అనేది యూజ్ చేయండి. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి పెట్టాలి. ఓకేనా, సో అది ఇప్పుడు క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ అన్నాను అనుకోండి, సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఫ్రమ్ అన్నాను అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఓకేనా, సో అది ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20 ఆర్ డివిజిబుల్ బై ఎయిదర్ 2 or 3 అంటున్నాడు. అంటే 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అంటున్నాడు. ఓకేనా, ఎన్ని అంటున్నాడు. అంటే ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ 2 ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చాడు? 20. ఓకేనా, సో ఇప్పుడు ఎల్సిఎం చేయండి. సో ఎల్సిఎం చేస్తే 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 కదా అవుతుంది, అంతే కదా, 6 కదా అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని 20ని 2 తోటి, ఓకేనా, సో తర్వాత అదే 20 నెంబర్ని 3 తోటి, తర్వాత ఎయిదర్ అన్నాడు. ఎయిదర్ అంటే మీనింగ్ ఏంటి? 2 కానీ 3 కానీ, అంటే 2 కలిపి డివైడ్ దేంతో అవుతున్నాయి? 6తో అవుతున్నాయి. సో ఇచ్చిన నెంబర్ని
6 తోటి డివైడ్ చేయండి. సో 2 10 సరిపోతుంది, 3 6 సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డివైడ్ చేసినప్పుడు పాయింట్లో మనం తీసుకోకూడదు, నియరెస్ట్ వాల్యూ మనం తీసుకుంటాం. ఓకేనా. మైనస్ ఇది ఎంత ఉంటుంది, 6 3 సార్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, 16 - 3. సో ఆన్సర్ ఈజ్ 30 అనమాట. సో ఈ విధంగా కాన్సెప్ట్ అనేది మనం ఈజీగా రాసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా సరే ఫ్రమ్ అడిగినప్పుడు హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20 ఆర్ డివిజిబుల్ బై ఎయిదర్ 2 or 3 అని అడిగితే సో ఈ విధంగా చేయండి. ఇచ్చిన పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఇచ్చిన నెంబర్స్ అన్నిటితో అది డివైడ్ చేసి, ఇక్కడ 6తో నేను ఎందుకు మైనస్ చేశాను, ఇక్కడ మైనస్ ఎందుకు చేశాను నేను, ఎయిదర్ అన్నాడు వాడు, అంటే 2 కానీ 3 కానీ 2 or 3. సో అప్పుడు ఏంటి, ఒకటే చెప్పాలి మనం 2 or 3. అప్పుడు ఈ రెండు కలిసి 6తో ఏవైతే డివిజిబుల్ అవుతాయో అవి మనకి మైనస్ చేయాలన్నమాట. అప్పుడు మైనస్ చేస్తే మనకి 2 కానీ 3 కానీ డివిజిబుల్ చేసే నెంబర్స్ అనేవి వస్తాయి మనకి. అర్థమైందా. సో అది మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా మనం అలాంటి క్వశ్చన్ ఒకటి తీసుకుంటే, సో ఇప్పుడు హౌ మెనీ నెంబర్స్, ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ వీడియో పాజ్ చేసి రాస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 200 to 500 విల్ బి డివిజిబుల్ బై 3 అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి అడగట్లేదు, 200 నుంచి 500 మటుగా అంటున్నాడు, అంటే 200 తర్వాత నుంచి మనం చూడాలి. సో అప్పుడు నువ్వేం చేస్తావు, 200ని డైరెక్ట్గా నువ్వు మల్టిప్లై చేసాయి, లేదంటే కళ్ళతో చూసి చెప్పచ్చు. 200 అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 201 డివిజిబుల్ అవుతుంది 3 తోటి. ఓకేనా. 3తో డివిజిబుల్ అయితే దీని ఆన్సర్ ఎంత వస్తుంది, 67 కదా. అంటే 67, 500ని 3తో డివిజిబుల్ చేయి, 166 వస్తుంది. చూడండి, 3 1s are 3, 3 6s are 3 6s are అంటే 166. సో ఇప్పుడు నీకు ఫార్ములా తెలుసు కదా, లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 1 కదా. ఓకేనా. ఫ్రమ్ అని అడిగినప్పుడు ఇదే కదా ఫార్ములా చెప్పాను నేను. ఓకే. సో అప్పుడు ఏం చేస్తావు, 166 మైనస్ 67 ప్లస్ 1 చేస్తావు. సో ఇలా చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇది మైనస్ చేస్తే మనకి 100 వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం నెంబర్స్ అనేవి సాల్వ్ చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. అయితే సో ఇప్పటివరకు కొన్ని మోడల్స్ చెప్పాను కదా, సో ఇది ఇంకొక మోడల్ అన్నమాట. సో ఈ మోడల్ సమ్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 240 to 650 విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ డివిజిబుల్ బై 7. అయితే ఇచ్చిన నెంబర్స్లో మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి, 7తో డివిజిబుల్ అవ్వకూడదు అంటున్నాడు. సో నేను ఇందాకలాగే సేమ్ ఇచ్చిన నెంబర్స్ని మీరు ఏం చేస్తారంటే 4తో డివైడ్ చేసేయండి. ఓకేనా. సో ఏమొస్తుంది, 60. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫ్రమ్ అన్నాడు కాబట్టి సో మీరు డైరెక్ట్గా చేసేస్తారు, లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 1 ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఓకే. సో 60 ఇది చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 4 1s are 4. ఓకేనా. 60 162 వస్తుంది, అంటే 162 మైనస్ 60 ప్లస్ 1 ఇది చేస్తే మనకి ఎంత వచ్చింది, 103 వచ్చింది. అయితే ఆర్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ డివిజిబుల్ బై 7 అన్నాడు. ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 7 అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, అంటే దాని అర్థం ఏంటి, 7తో డివిజిబుల్ అవ్వకూడదని అర్థం. అంటే 4 టేబుల్లో 7 ఎప్పుడు వస్తుంది, 28 సార్ వస్తుంది కదా. అంటే 4కి 7కి ఎల్సిఎం చేశారనుకోండి మనకి ఎంత వస్తుంది, 28 వస్తుంది. అంటే కాసాగు చేస్తే 28 వస్తుంది. సో 28 వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ నెంబర్ అనేది, సో 28తో ఏవి డివిజిబుల్ కాదో, ఇప్పుడు నువ్వు 240ని దగ్గరలో ఎంతలో ఉంటుంది, 240కి 28 9sకి దగ్గరలో ఉంటుంది, అంటే 9 నెంబర్ వస్తుంది. అలాగే నువ్వు 650 చూసినట్లయితే 28 టేబుల్లో 28 10s are 280, ఇంకా వెళ్ళిపోవాలి 28 2s are 56, 20s are దాటియాలి, అంటే 23. ఓకేనా. అంటే 23 నెంబర్, అంటే లార్జెస్ట్ నెంబర్ 23 మైనస్ 9 ప్లస్ 1 చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ 103లో నుంచి 15 తీస్తే ఓన్లీ 4తో మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ నీకు వస్తాయన్నమాట. 103లో 15 తీస్తే ఎంత, 90 85 85 88. సో 88 ఇక్కడ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఏది, 4తో మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్స్. సో ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చన్స్ మనం చేయాలన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ,
ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 100 to 2000 దట్ ఆర్ డివిజిబుల్ బై 11 అంట. అది దాని వాల్యూ ఎక్స్ అంట. అయితే ఎక్స్ యొక్క టోటల్ డివిజర్స్, నెంబర్ ఆఫ్ టోటల్ డివిజర్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మెయిన్గా క్వశ్చన్ మనల్ని ఏమడుగుతున్నారు, టోటల్ డివిజర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇది మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి ఆన్సర్ ఎంత అయ్యి ఉండొచ్చు అని ఒకసారి మీరు ఎస్టిమేషన్ చేయండి. సో ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఏమంటున్నాడు, 100 నుంచి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట, 1000 నెంబర్స్ ఉన్నాయంట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ 2000 పడిందా, యాక్చువల్గా ఇది 1000 నెంబర్స్. ఓకేనా, 1000 నెంబర్స్ ఉన్నాయంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 100కి మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 11 చేయాలి కదా. సో 11 చేయాలి. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడ బిట్వీన్ అన్నాడో దీని తర్వాత నెంబర్ తీసుకుంటాం. అంటే 100 తర్వాత 11తో డివిజిబుల్ అయిన నెంబర్ ఏంటి, 110. సో అదే చూసుకోవాలన్నమాట, క్వశ్చన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఇలా చేసినట్లయితే ఇప్పుడు అంటే సేమ్ ఫార్ములా మామూలుగా ఇక్కడ నుంచి డైరెక్టర్గా తీసుకొని మనం ఇందాక చెప్పినట్లు బిట్వీన్ అని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. ఏది, L-S-1 అని యూజ్ చేసుకోవచ్చు బిట్వీన్ అడిగినప్పుడు. లేదు అనుకుంటే దాని ముందు నెంబర్ ఏదైతే మనం ఉన్నదో ఆ నెంబర్ని తీసుకొని ఒకటే ఫార్ములా, సార్ ఎందుకు సార్ 2 ఫార్ములాలు, జస్ట్ ఒకే ఫార్ములా, ఈ ఒక్క ఫార్ములా మనం యూజ్ చేయడానికి అవ్వదా అంటే ఇది కూడా అవుతుంది. ఎప్పుడు, దాని ముందు నెంబర్ మనం తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు 110 ఉంది. సో ఇక్కడ 110 ఉంది. 110 అంటే ఏంటి, ఇక్కడ 110 ఎలా చేశాను, 11 into 10 కదా. ఇప్పుడు ఇక్కడ 1000 ఉంది. 1000 అంటే దీని అర్థం ఏంటి, దీని ముందు నెంబర్ ఏంటి, 990 కదా, బిట్వీన్ అన్నాడు కాబట్టి. అంటే 11 into 90 కదా. మీరు 11 టేబుల్తో డివైడ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ 90, ఇక్కడ 10, అంటే 90 - 10 + 1. ఇక్కడ ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేస్తాను ఇప్పుడే మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకేనా, నెంబర్ని డైరెక్టర్ తీసుకోకుండా ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకోకుండా నార్మల్గా చేస్తే వేరే వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నాకు వచ్చింది 90 అంటే 81 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 81 వచ్చింది. సో ఇప్పుడు నాకు చెప్పండి 81 ఎలా రాసుకోవచ్చు, నేను 3/4 అని రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవచ్చు, 3/4 అని రాసుకోవచ్చు కదా. సో మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ టోటల్ డివిజర్స్ కనిపెట్టడం మీకు వచ్చే ఉంటుంది. నెంబర్ ఆఫ్ టోటల్ డివిజర్స్ వచ్చేసి మనకి ఎలా అంటే పవర్లో ఉన్నదానికి 1 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఉంది కదా. సో 4 + 1 చేస్తే మనకి 5 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని మనం కంప్లీట్ చేయాలి. సో మ్యాక్సిమం ఫ్రమ్ బిట్వీన్ అడుగుతాడండి. సో ఏవి అడిగినా సరే మనం ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మాట. నెక్స్ట్ మనం వేరే టాపిక్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.